అమ్మా హా దీంతో చాక్లెట్ చేయి. ఈ 2తో చాక్లెట్ చేయాలా? ఓకే, చేసిస్తా. బయటికి వెళ్ళిన అమ్మ చాక్లెట్ కొనివ్వవా అని అడిగి మా కొడుకు ఈరోజు మాత్రం అమ్మ చాక్లెట్ చేయవా అని అడిగాడు. సరే వాడి కోరిక నేనెందుకు కాదనకూడదు అని చెప్పి రాగి పిండితో అయితే చాక్లెట్ చేద్దామని రెడీ అయ్యాను. ఈలోపు మా బుడ్డి బాబు అయితే ఇలా వచ్చి కబోర్డ్స్కి నేను ఏం చేస్తున్నానా అని చూస్తూ ఉన్నాడనమాట. సో ఇప్పుడు ఈ చాక్లెట్ కోసం ఒక 1/2 కప్ వరకు రాగి పిండిని తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి ఒక 1/2 కప్ వరకు బాదం ఇంకా కాజుని, ఒక 1/2 కప్ వరకు బెల్లం తురుముని, అలాగే ఒక 1/2 కప్ వరకు కోకోవా పౌడర్ని వేసి అందులోనే ఒక 1/2 కప్ వరకు బటర్ని లేదంటే ఆయిల్ని లేదంటే గీని కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసాక దీంట్లోనే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడదాం. ఓకే. మిక్సీ చేసుకున్న తర్వాత మంచిగా ఇలా సాఫ్ట్ అండ్ షైనీ టెక్స్చర్తో మనకి చాక్లెట్ అనేది సిరప్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాక్లెట్స్ మౌల్డ్లోకి తీసుకొని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ నింపేసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే ట్యాప్ చేసేసి దాంట్లో బబుల్స్ ఏం లేకుండా చూసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక డే మొత్తం ఓవర్ నైట్ అంతా పెట్టేసుకుంటే మన చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో నైట్ చేసేసాము, మార్నింగ్ కల్లా ఇలా వచ్చేసాయి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.